ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో చాలామందికి డెఫిషియన్సీస్ ఉంటాయి, డి విటమిన్, B12 ఇలాంటివి అనమాట. B12 అనేది ఎక్కువగా మాంసాహారంలోనే దొరుకుతుంది అనేది ఒక అపోహ ఉంది. మరి వెజిటేరియన్స్కి B12 డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు దాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చు, అసలు B12 డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఇఫ్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళకి ఏ ఆహార పదార్థాల్లో B12 అనేది దొరుకుతుంది, అలాగే ఈ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వెజిటేరియన్స్కి B12 లభించేటువంటి ఆహారం నిజంగా చెప్పాలంటే తక్కువమ్మా. సో నాన్ వెజిటేరియన్స్లో B12 పుష్కలంగా దొరుకుతుంది. వెజిటేరియన్స్ వెజిటబుల్ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళలో మరి ఆ ఐటమ్స్లో మాత్రం B12 ఎక్కువ పదార్థాల్లో చాలా చాలా తక్కువ శాతంలో ఉంటుందమ్మా. సో ఉండనే ఉంటుంది B12, బట్ మన దేహానికి మనకు అవసరానికి తగినంత B12 అయితే అందులో లభించదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీన్స్లో B12 ఉంటుంది, పాలకూరలో B12 ఉంటుంది, అదేవిధంగా యాపిల్ పండులో B12 ఉంటుంది, అరటిలో ఉంటుంది, అదేవిధంగా ఎండు ఖర్జూరంలో B12 ఉంటుంది, కిస్మిస్లో B12 ఉంటుంది, అదేవిధంగా బాదం పప్పులో B12 ఉంటుంది, ఈ విధంగా సారపప్పు అని చెప్తారమ్మా, వాటిలో కొంత శాతం వరకు B12 ఉంటుంది. ఈ విధంగా మరి అనేక రకాలైనటువంటి పదార్థాలు, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ B12 ఉన్నప్పటికీ మనకు తగినంత B12 ఉండదమ్మా. ఒకటో పాయింట్. రెండవది మరి B12 నుండి మరి శాకాహారంగా భావించబడి శాకాహారాలలో మరొక ప్రత్యామ్నాయం ఏంటంటే సో పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ వీటిలో B12 దొరుకుతుంది. సో ఈ రోజుల్లో పాలు, స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు ఆశించినటువంటి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం మందిలో ఉంది. రెండవది ఏంటంటే మరి పెరుగు, తర్వాత నెయ్యి ఇలాంటివి ఏదన్నా వాడుకోవాలన్నా కొలెస్ట్రాల్తో భయపడుతున్నారు. సో వీటిలో కొలెస్ట్రాల్ ఉంటుందని చెప్పేసి, గుండె జబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఇలాంటివి. దీంతో మరి అవగాహన లోపంతో మరి తెలియక దాని మీద క్లారిటీ లేకపోవడం చేత కొంతమంది వాడుకోలేకపోతున్నారు. పోనీ అవి స్వచ్ఛంగా మంచిగా ఏమన్నా దొరికేటువంటి పరిస్థితి ఉందంటే అవి లేవు. అక్కడ కూడా మైనస్ పాయింట్ ఉంది. అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. సో పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ ఇలాంటి వాటిలో అయితే B12 ఉందమ్మా. సో కానీ అవి మంచిగా ఒరిజినల్గా దొరికినప్పుడు సో మంచివి దొరికి బాగా పుష్కలంగా వాడుకోగలిగితే బాగానే పనిచేస్తాయి. పూర్వకాలంలో ఆ స్వచ్ఛత ఉంది, మరి ఆ స్వచ్ఛంగా దొరికినటువంటి పదార్థాలతో తీసుకోగలిగారు కాబట్టి మన పెద్దలకు ఈ రోజుల్లో ఉన్నంత పద్ధతిలో అధిక స్థాయిలో అత్యధికంగా మరి B12 లోపం ఉండేటువంటి పరిస్థితి లేదమ్మా. ఆ B12 వల్ల లక్షణాలు కూడా వాళ్ళకు ఉండేవి కావన్నమాట. సో ఇలాంటి కారణాల చేతనే మరి ఈ B12 లోపం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క B12 లోపం కలగడానికి మరో కారణం ఏంటంటే మన దేహంలోనే B12 తయారవుతుంది. చాలా మందికి ఐడియా లేదమ్మా. అంటే మన శరీరంలో ఆటోమేటిక్గా తయారవుతుందమ్మా. అది ప్రకృతి. ఇప్పుడు కొన్ని జీవజాతులు ఉన్నాయమ్మా, కొన్ని మాంసాహార జంతువులు ఉన్నాయి. మరి మాంసాహార జంతువుల్లో B12 ఎట్లా వస్తుందమ్మా? అది అవి తినేదే నాన్ వెజిటేరియన్ ఫుడ్. మరి ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో B12 కొన్ని వెజిటేరియన్ తీసుకుంటాయి, కొన్ని ప్యూర్ వెజిటేరియన్ కూడా పూర్తిమా కొన్ని శాకాహార జంతువులు ఉంటాయి, అవి కేవలం శాకాహారమే తీసుకుంటాయి. మరి శాకాహార జంతువులు తీసుకున్నప్పటికీ ఆ మాంసంలో B12 ఉంటుంది. మాంసాహారం తీసుకున్నటువంటి జంతువుల్లో వాటి యొక్క మాంసంలో కూడా B12 ఉంటుంది. మరి శాకాహారం తినేటువంటి జంతువుల్లో B12 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కూడా జీర్ణ వ్యవస్థలోనే ఈ B12 తయారవుతుందమ్మా. సో ఈ జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందేసి మంచి బ్యాక్టీరియా సమర్థవంతంగా బాగా పనిచేయగలిగినప్పుడు సర్వసాధారణంగానే మంచి బ్యాక్టీరియా నుంచి B12 ఉత్పత్తి అవుతుంటుంది. చాలామందికి అవగాహన లోపంతో రకరకాలుగా దాని మీద ఆలోచనలు చేస్తుంటారమ్మా. సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క స్టమక్ గ్యాస్ట్రిక్ సిస్టమ్ సక్రమంగా ఉందో, సక్రమంగా విధి నిర్వహణలో ఉందో, సక్రమంగా క్రియా సామర్థ్యంగా పనిచేస్తుందో అప్పుడు దాని యొక్క ప్రభావం చేత ఆ గుడ్ బ్యాక్టీరియా లేదా గట్ బ్యాక్టీరియా మంచి చేసేటువంటి బ్యాక్టీరియా పెరగడం చేత ఆ మంచి బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క B12 మనకి
ఉత్పత్తి అవుతుంటుందమ్మా. Okay. ఎప్పుడైతే ఈ యొక్క బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుందో మనకు బయట నుంచి ఈ B12 తీసుకోవాల్సిన అవసరం రాదు. సో ఈ రోజుల్లో మనకు అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడే ఉండడం చేతనే ఈ విధంగా B12 లోపాలు జరుగుతున్నాయి. సరే, ఇది నాణ్యానికి ఒకవైపు ఒక కోణంలో. రెండవ కోణంలో మరి తరచుగా నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా B12 లోపం ఉంటుంది. మరి ఎందుకు ఉండాలమ్మా? ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకున్నా, వారానికి 2 సార్లు తీసుకున్నా, మీరు ఎగ్స్ తీసుకోండి, లేకపోతే మటన్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, తర్వాత ఈ కోడి చికెన్ ఏవి తీసుకున్నప్పటికీ సో మరి B12 లోపం ఉండకూడదు కదమ్మా. కామన్గా జనరల్గా మనం ఆలోచన చేయాల్సింది. సో దెర్ ఈజ్ ఎ డిఫెక్ట్ ఇన్ అవర్ GI సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ప్రాబ్లం ఉందన్నమాట. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థను పటిష్టపరిచి సక్రమంగా ఉంచగలమో, మరి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసడానికి మంచి ఆహారం తీసుకోగలమో, అప్పుడు న్యాచురల్గానే B12 ప్రొడ్యూస్ అయిపోతుందమ్మా. అది జనరల్గా. సో సరే, మీరు అన్నట్లు ఏమంటే మరి న్యాచురల్ రెమెడీస్లో ఏమేమి ఉన్నాయంటే ప్రధానంగా మరి ఈ ముఖ్యంగా ఎక్కువ శాతంలో B12 ఉన్నటువంటి పదార్థాల్లో మామిడి జీడిమా, అది పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది అనమాట. మామిడి జీడిలో అత్యధిక శాతం B12 ఉంటుందన్నమాట, విటమిన్. సో ఈ మామిడి జీడి మరి సీజన్లో మామిడి పళ్ళ నుంచి మామిడి పళ్ళు తిన్న తర్వాత ఆ టెంకెను పగలగొట్టేసేసి లోపల జీడిలో ఉన్నటువంటి పప్పును తీసేసి పైన పొరను తీసేసి జీడి ముక్కలుగా చేసేసి ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చుమా. సో ఇది సాధ్యం కానటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో కూడా మామిడి జీడి పొడి దొరుకుతుంది. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుంది. తర్వాత మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మామిడి జీడి పొడి దొరుకుతుంది. సో మామిడి జీడి పొడి వాడుకున్న ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడవలసినటువంటి అవసరం చాలామంది ఉండదమ్మా. సో మామిడి జీడి పొడి మనం ఏదో ఒక పద్ధతిలో ఈ విధంగా మనం సొంతంగా తయారు చేసుకోవడం కానీ, లేకపోతే మనం మార్కెట్ నుంచి కానీ తెప్పించుకొని కానీ పెట్టుకొని ఆ మామిడి జీడి పౌడర్ని రోజు ఒక స్పూను పాలల్లో కలిపి కానీ, లేకపోతే మామిడి జీడి పొడి తర్వాత బెల్లము కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే మామిడి జీడి పొడిని మనం వాడేటువంటి ఈ పుల్కాలు ఇలాంటి వాటిలో కలిపి కానీ, ఏదో ఒక రూపంలో మజ్జిగలో కలిపి కానీ, ఏదో ఒక పద్ధతిలో మామిడి జీడి పొడిని రోజు 1 స్పూన్ నుంచి మ్యాక్సిమం 2 స్పూన్ల వరకు వాడుకోవడం వల్ల B12 లోపాన్ని అధిగమించవచ్చమ్మా. ప్రాబ్లం అయితే లేదు. మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి B12 టాబ్లెట్స్ తీసుకోవాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంది. అదేవిధంగా B12 ఇంజెక్షన్స్ కాస్ట్ ఉన్నాయి. మరి సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి న్యాచురల్గా తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మరి మామిడి జీడిని సక్రమంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే మరి B12 లోపాల నుంచి అధిగమించవచ్చు. దీనికి తోడు వేడొక ఆహారం తీసుకుంటుండాలి. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంత కట్ చేస్తే అంత మంచిదమ్మా. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకొని, సమయానికి ఆహారం తీసుకొని, సమయానికి విశ్రాంతి తీసుకొని, చక్కటి జీవనశైలిని అవలంబించడం వల్ల మరి B12 న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి అథవా ఒకవేళ ఇతర అనివార్య కారణాల వల్ల ఆశించిన స్థాయిలో B12 మనకు లభించకపోయినట్లయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇది కూడా వాడుకోవచ్చుమా. సో ఈ పద్ధతి వాడుకోవడం వల్ల అతి త్వరలోనే B12 లోపాల నుంచి అధిగమించవచ్చు. ఓకే. సో ఎవరైనా కానీ చాలా కొత్త చిట్కా అనమాట. మామిడి మనం తిని పడేస్తాము, బట్ అందులోనే చాలా పోషక విలువలు ఉన్న B12 అనేది దొరుకుతుంది. సో ఎవరికైనా కానీ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీటిని ప్రిజర్వ్ చేసుకోవడం, లేదంటే బయట కూడా దొరుకుతుంది అంట. అండ్ దానితో పాటుగా మనం జంక్ని అవాయిడ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్స్ కూడా మారాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.